పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశానికి అధ్యక్షత వహించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి 3 నెలలకు దిశ కమిటీ సమావేశం నిర్వహించి అభివృద్ధి పనులను సమీక్షిస్తామని, పెద్దపల్లి ప్రాంతానికి మరింత న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్హెచ్ఎం నిధులను సక్రమంగా వినియోగించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాల్సిందిగా, అలాగే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు చర్యలు తీసుకోవాలని, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం సమగ్ర శిక్షణ అభియాన్ నిధులు సక్రమంగా వినియోగించాల్సిందిగా సూచించారు. ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న పోషకాహారం నాణ్యతను పరిశీలించి చిన్నారుల పోషక లోపాలను తగ్గించేందుకు అదనపు పోషకాలు అందించాలన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, ముద్రా రుణాలు వంటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అర్హులందరికీ రుణాలు పొందే అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.